ఓ, నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మా స్టూడెంట్స్లో కొంతమంది వాళ్ళు చదువుకుంటూ కూడా ఇలా వేదాల గురించి ఎవరైనా ఏదైనా చెప్తే వాటిని పరిశీలన చేస్తూ ఉంటారు. అందులో వంశీ అనే స్టూడెంటు, అలానే శశి అనే ఒక స్టూడెంటు, వీళ్ళిద్దరూ కూడా నాకు ఒక అబ్బాయి గురించి వీడియో పంపించారు. అదేంటంటే వివాన్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయికి 17 సంవత్సరాలు. ఆ అబ్బాయి దాదాపు 2023 ఏప్రిల్ దాకా ఏథీస్ట్గానే బతికాడు, అంటే నాస్తికుడుగా బతికాడు. అలాంటిది సడన్గా వేదాల్లో సైన్స్ చాలా ఉంది, వెస్టర్నర్స్ అంతా కూడా చెప్పేవి, న్యూటన్స్ లాస్ కానీ, గ్రావిటేషనల్ గెలీలియో కానీ, ఎవరైనా పైథాగరస్ కానీ, వీళ్ళందరూ చెప్పేవన్నీ కూడా మన వేదాల్లోంచి వాళ్ళు దొంగలించి చెప్తున్నారు, ప్లేజరిజం అది అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. ఆ వివాన్ కుమార్ 17 సంవత్సరాలే కుర్రవాడు. ఆ, ఒక బుక్ కూడా రాసేసాడు. ఆ బుక్ 60,000 కాపీలు కూడా అమ్ముడుపోయింది హిందూయిజం మీద. అది అమెజాన్లో. హిందూయిజం మీద అమ్ముడుపోయిన సెకండ్ హైయెస్ట్ బుక్ ఇతంది అన్నట్టు. ఇంకా అతను క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే అతని బుక్ నాసాలో ఉందట. నాసాలో రెండు పుస్తకాలు ఉన్నాయట. ఒకటి సంస్కృతం, ఈయన రాసిన పుస్తకం రెండోది ఒకటి భగవద్గీత, రెండోది ఈయన రాసిన పుస్తకం అని చెప్తున్నాడు ఈ అబ్బాయి. సరే, ఇదంతా బాగుంది. అబ్బాయి యొక్క క్లెయిమ్ ఏంటి అన్నది చూద్దాం ఒకసారి. ఆ, సో ఇది ఫస్ట్ది. ఇది యూట్యూబ్లో వచ్చింది మనకి. సో After some period of time, while I was in atheist, I figured out that all the discoveries Galileo has made are covered in 10 verses of the Rig Veda, Wow. which is in the first chapter of my book. To start with saying, all the Western scientists from Isaac Newton to Copernicus have merely plagiarized the Vedas. Don't you think that's a bit of a serious allegation or a serious charge to make? Yeah, it is a serious charge, but it is also a profound charge. I mean, because it would be serious if would not have the evidence. From India, so far only two books have gone to NASA's library. One is the Bhagavad Gita and my book. You must be very proud about that. Yeah, What about in ISRO? Do they have a copy? not yet. Not yet. S. Somnath, the chief of ISRO, he has a copy. Chinese culture was essentially Sanatani culture for 2000 years. అదొకటి. ఇది ఇంకొక పాడ్కాస్ట్ వేదాస్ గురించి. All scientific concepts are word to word in the Vedas. Big Bang is revealed in the Rig Veda verse 10:129. In the नास्तिक सूक्त जो शिवाजी महाराज के जो गुरु है उन्होंने दासबोध नाम की किताब लिखी थी, उसमें भी उन्होंने बिग बैंग को वर्ड टू वर्ड रिवील किया कि जो भी वेदों के अंदर नहीं है वो पूर्ण रूप से कल्पित है। इज इक्वल टू एमसी स्क्वायर है वो अथर्ववेद के एक वर्ष के अंदर बताया गया है। क्या आर्यभट्ट ने जीरो का आविष्कार किया कहा जाता है, पर सच नहीं है। कंटेम्पररी सोर्सेज वही है जो उन्होंने खुद लिखा है। जितने भी बुक्स उन्होंने लिखी है इधर भी उन्होंने ये सेंटेंस नहीं लिखा है कि आई हैव डिस्कवर्ड जीरो। वेद के अंदर जीरो मेंशन्ड है हजारों वर्सेस में। जीरो इज द डिस्कवरी ऑफ वेद, बट द वेस्ट डिड नॉट वांट टू गिव द क्रेडिट टू वेद, सो उन्होंने आर्यभट्ट को दे दिया। ఆ అబ్బాయిది ఈ వెబ్సైట్ కూడా ఉంది, వివాంది. ఈ వెబ్సైట్ మీరు ఇక్కడ ఉంది క్లియర్గా. అది దానిలోకి మీరు వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. వెబ్సైట్ని ఒకసారి చదువుతాను నేను. అది vivankharulkar.com. సో వివాన్ కరుల్కర్ అతని ఇంటి పేరు అయి ఉండొచ్చు. సో ఇంటి పేరు ఏంటి, ఇంటి పేరే అది. సో కరుల్కర్ అంటే మహారాష్ట్రన్ అయి ఉండాలి. vivankharulkar.com. సో ఇది ఇతను ఒకప్పుడు ఏథీస్టు, తర్వాత అతను సనాతన ధర్మం వైపు మారాడు. అతను ఇంట్లో వాళ్ళు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకుంటున్నాడు. సరే, మొత్తానికి చాలా విషయాలు అందులో ఆ 2 వీడియోల్లోనూ డిస్కస్ చేశాడు. కొన్ని చాలా అమేజింగ్గా చాలా బాగున్నాయి. లైక్ ఓకే, వేదంలో లేనిదంటూ లేదు. ఎవరన్నా ఏది కనుక్కున్నా కానీ వే వేదంలో ఉండాల్సిందే. ఒకవేళ ఎవరన్నా కనుక్కున్నది వేదంలో లేదని అనిపిస్తే అది ఉత్తి బూటకం మాట, అది అసలు కనుక్కున్నదే కాదు అది అని చెప్పేస్తున్నాడు. సో బాగుంది, చక్కగా చెప్పాడు. కానీ దాంతోపాటు కొన్ని అబ్బాయికి ఇంకా పూర్తిగా జ్ఞానం రాలేదు వేదాల గురించి. వేదాలు ఏదో 6,000 సంవత్సరాలు లేకపోతే 20,000 సంవత్సరాలు ఏదో చెప్పుకొస్తున్నాడు. సో అబ్బాయికి పూర్తిగా ఆ జ్ఞానం ఇంకా రాలేదు. ఎందుకంటే అతను డిపెండెంట్ ఆన్ సమ్ ఆఫ్ ది థింగ్స్ ఇస్ భాగవతము ఇలాంటి వాటి మీద ఆధారపడ్డాడు కాబట్టి. సో అందుకని మిస్గైడ్ అవుతున్నాడు కొంత ఇంకోటి ఏంటంటే హనుమాన్ చాలీసాలో ఆ, ఆ, సూర్యుడికి అర్త్కి డిస్టెన్స్ ఉందని చెప్పాడు.
అది కూడా తప్పు. ఎందుకంటే ఒక యోజనం మీద 8 మైల్స్ అని చెప్పడం కూడా తప్పు అవుతుంది. అది చాలా తప్పు అది. సో అది నేను ప్రూవ్ చేశాను కూడా. 0.25 కిలోమీటర్స్ ఈజ్ 1 యోజనం అని చెప్పి. సో అది ప్రాపర్గా మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక చాలా మంచి విషయాలు చాలా చెప్పాడు. చాలా చక్కటి విషయాలు చెప్పాడు. అట్ ద సేమ్ టైమ్ వేదంలో కొన్ని కొన్ని అంటే అతను ఇంకా వేదం చదవలేదు కదా పాపం. ఊరికే ఈ స్క్రిప్చర్స్ ఏవైతే లిటరేచర్స్ ఉన్నాయో అవన్నీ చదివి అతను పుస్తకాలు రాసేసాడు. 60,000 కాపీలు అమ్ముడుపోయినాయి. విశేషం అదనమాట. అంటే నాకేమనిపిస్తుందంటే పాపం పిల్లవాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సరే ఏం చదువుతున్నావు ఇప్పుడు అని అడిగితే నేను బీకామ్ చదువుతున్నాను అన్నాడు. అదేంటి నీకు సైన్స్‌లో ఇంత ఇంత జ్ఞానం కదా అని నువ్వు చెప్తున్నావు కదా! గెలీలియో, న్యూటను వీళ్ళందరూ కనుక్కున్నవన్నీ ఆల్రెడీ వేదంలో ఉందని చెప్తున్నావు కదా! మరి సైన్స్ వైపు ఎందుకు వెళ్ళలేదంటే, నేను సైన్స్ నా సొంతగా చేసుకుంటాను. వీళ్ళు చెప్పే సైన్స్ నాకేంది అన్నాడు. అని ఎంత బాగుంది చూడండి, చక్కగా ఉంది. అలా ఉండాలి. ఎవరైనా సరే మనం కనుక్కోవాలి. కనుక్కున్నది ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడో లేదో యాక్సెప్ట్ చేసి తీరాల్సి వస్తుంది. వాళ్ళకి అవసరమైతే యాక్సెప్ట్ చేసుకుంటారు. సో మీరు ఏదైనా కనిపెట్టండి ఒక విషయాన్ని, అది కనిపెట్టి దాన్ని అక్కడ పెట్టండి. అది యూస్ఫుల్గా ఉంటే అందరూ ఉపయోగించేస్తారు. దానికి సైన్స్ పేరు చెప్పక్కర్లేదు. సో ఇదేంటంటే వీళ్ళు ఒక సైన్స్ పేరు చెప్పి బూచి చెప్పి అందరినీ దడదడలాడిస్తున్నారు అనమాట. సో ఇది విశేషం. అబ్బాయి చాలా చక్కగా చెప్పాడు. ఆ 2 వీడియోలు లింకులు కూడా పెడతాను నేను. ఆ, మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. అంటే మన యూత్‌లో కూడా అంత ఉత్సాహం ఉంది వేదాల గురించి మాట్లాడంటే వాళ్ళు అలా చదువుతున్నారు. అబ్బాయి 2023 ఏప్రిల్ దాకా నాస్తికుడుగా ఉండి 8 నెలల లోపల ఈ ఈ లిటరేచర్ అంతా చదివి తన పుస్తకం రాసి, ఆ పుస్తకానికి 60,000 కాపీలు అమ్ముడుపోయి, ఇవన్నీ ఆశ్చర్యంగా లేవు కొద్దిగా? సో ఇది ఒక గొప్ప విశేషం అది. అయితే ఏంటంటే నిజంగా వేదం చదివితే అది ఇంకా అత్యద్భుతంగా ఉండేది. అబ్బాయి ఇంకా చదవలేదు. ఇంకో క్లెయిమ్ కూడా చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నది వేదం ద్వారా అది సంస్కృతం ద్వారా ఈజీ అవుతుందని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే వ్యాకరణం అలా బావుంటుందని. అవన్నీ కూడా అతను ఎక్కడో లిటరేచర్‌లో చదివినే కానీ తను వ్యాకరణం చదివి చెప్పేవి కావు. సో ఎవరైనా సరే తను చదివి చెప్తేనే బావుంటుంది. సో కానీ స్టిల్ హీ రెడ్ సమ్ లిటరేచర్. ఏదో ఒక లిటరేచర్ చదివాడు, చెప్పగలుగుతున్నాడు. సో సత్యాసత్యాలన్నీ ఆ పుస్తకం ఆయన రాసిన పుస్తకంలో ఉండొచ్చు. సో మీరు కానీ అబ్బాయి కుర్రవాడు వేదం చదవలేదు. వేదంలో ఉన్న సారాంశాన్ని ఎవరో లిటరేచర్‌లో రాస్తే అవి చదివాడు. అవి చదివి ఇన్‌స్పైర్ అయ్యి చక్కగా పుస్తకం రాశాడు. చాలా బావుంది. అయితే దీంతో పాటు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదం చదివి దాని గురించి మాట్లాడటం అన్నదే బావుంటుంది. చదవకుండా వేదంలో ఇవి ఉన్నాయని పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు అని చెప్పడం రిఫరెన్స్ ఇవ్వాలి. ఆయన రిఫరెన్స్‌లు 2, 3 ఇచ్చాడు చక్కగా. ఎవరో శివాజీ మహారాజ్ యొక్క తండ్రి కాదు, ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో అతను వేదంలో లేదంటూ లేదని చెప్పాడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన స్టేట్మెంటే చెప్పాడని చెప్పాడు. అట్లానే ఇంకా చాలా విషయాలు భగవద్గీతలో, తర్వాత భాగవతంలో ఉన్నాయి. ఇవన్నీ రిఫరెన్స్‌లు ఇస్తూ వచ్చాడు. సో అవన్నీ కూడా బాగున్నాయి. మీరు ఆ పాడ్కాస్ట్ అది వినండి చక్కగా. సో ఇంకా ఏంటంటే చైనీస్ సివిలైజేషన్ కూడా సనాతన ధర్మమే. ఒకప్పుడు చైనీస్ సివిలైజేషన్ 2000 సంవత్సరాలు మన భారతదేశం వాళ్ళే దాన్ని రూల్ చేశారు. అంటే రూల్ అంటే సనాతన ధర్మం ప్రకారం. కానీ వాళ్ళ రూలర్స్ వాళ్ళకున్నారు. సో ఆ సనాతన ధర్మం వెళ్లి విరిసింది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. సో కొన్ని కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తున్నాడు. నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడనని చెప్తున్నాడు. ఎవిడెన్సెస్ చూపిస్తున్నాడు. కానీ ఆ అబ్బాయికి ఇంకా చాలా తెలవాల్సినవి ఉన్నాయి. చాలా చాలా తెలవాలి. కానీ ఆ వయసులో మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. నిన్న కూడా ఒక వీడియో చేశాను. ఒక అమ్మాయి అమూల్య చక్కటి వీడియో ప్రజెంట్ చేసింది. అలా మన భారతీయుల్లో ఉన్న యూత్ అంతా కూడా అలా ముందుకొచ్చి వేదం గురించి మాట్లాడటము, వేదం గురించి తెలుసుకొని మాట్లాడటము ఇది చాలా ఇంపార్టెంట్. అలానే మీలో కూడా యూత్ చాలామంది ఉండి ఉంటారు. వేదం గురించి తెలుసుకోండి. పెద్ద సమస్య కాదు. కొంతమంది తప్పులు రాస్తారు. తప్పులు రాసిన మనం ఫిల్టర్ చేసేద్దాం. నేనున్నా కదా! ఎన్ని వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తాను. ఏదైనా క్వెషన్ నాకు పంపిస్తే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి ఫిల్టర్ చేసేస్తుంటా. కాబట్టి మీరు దాని గురించి అసలు బాధపడద్దు. మా యూనివర్సిటీ స్టూడెంట్స్ 100 మంది కత్తులా తయారవుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున ఇలాంటి సమస్యల్ని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఇంకొక సంవత్సరం టైం ఉంది అంతే. ఇంకో సంవత్సరంలో వాళ్ళు ఈ సమస్యలన్నీ ఏదైనా వేదంలో ఉందా లేదా, ఇది తప్పా ఒప్పా చెప్పేస్తారు. ఒక 5 సంవత్సరాలు అయితే వేదంలో ఉన్న అత్యద్భుతమైన ఆవిష్కరణలు చేస్తారు. సో దీనికోసం నేను ఎదురు చూస్తున్నాను. సో మీరందరూ కూడా ఎదురు చూడండి. దయచేసి ఈ 2 వీడియోలు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. కొంత మీకు కూడా అవగాహన ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం అడుగుతున్నారు ఈ ప్రశ్నలు. దాంతో మీకు కూడా కొద్దిగా తెలుస్తుంది. మీ పిల్లల్ని కూడా మీ చిన్న పిల్లలకు కూడా ఇవి చెప్పడం, నేర్పించడం, వాళ్ళని కూడా అవగాహన చేసుకోమంటము చాలా బావుంటుంది. మన భారతీయుల్లో అందరూ
పిల్లలందరూ కూడా కొంత అవగాహనకు వచ్చి ప్రతిదీ వచ్చేస్తున్నాను అవగాహనకు వస్తే మెల్లమెల్లగా మొదలు పెడితే వస్తుంది. నాకు కూడా 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉన్నప్పుడే కదా అవగాహన మొదలైంది. మొదలైన తర్వాత నేను చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేసింది. సో ఇవన్నీ జరుగుతాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మన లైఫ్ ఫ్లోలో కేవలం అదొక్కటి చదువుతూ ఉండం కదా. మన లైఫ్ ఫ్లోలో మనం చదువుకోవడము, డిగ్రీస్ అవ్వటం, తర్వాత ఉద్యోగం చూసుకోవటము, సంసారము ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీటితో పాటు ఇవి చేసుకుంటూ పోవాలన్నమాట. కానీ ఈ అబ్బాయి మాటలు మంచి ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేశాను. ఉంటానండి. ఓ